వ్యవస్థని సర్వనాశనం చేసేసుకున్నాం. కుటుంబ వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది. చివరికి సింగిల్గా బ్రతకడం, పెళ్ళిళ్ళు వద్దనుకోవడం, పిల్లలు వద్దనుకోవడం, ఇలాంటి బ్రతుకులతో సాగిపోయాం. గత 20-30 ఏళ్లలో వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. బ్రతుకుతున్నాం, చాలా ఆనందంగా బ్రతుకుతున్నాం. టీవీలు చూస్తాం, మందు కొడతా, లేకపోతే కనుక ఎంజాయ్ చేస్తున్నాం. ఇది సాగిపోతుంది. కానీ వయసు అయిపోతుంది. 50ల దగ్గరకు వచ్చేటప్పటికి భయం పుడుతుంది. జీవితం ఏంటి? ఇదివరకటి రోజుల్లో పల్లె ప్రాంతంలోనైనా పట్టణ ప్రాంతంలోనైనా అత్త, అమ్మ, మామ, అక్క, బావ ఇట్లాగా ఎవరో ఒకళ్ళ పిలుపులు. వాళ్ళ కష్టంలో మన వంతు పాత్ర, మన కష్టంలో వాళ్ళ వంతు పాత్ర ఉండేది. ఈ వ్యవస్థల్ని సర్వనాశనం చేసుకున్నది కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో అలాంటి బంధాలని కలపాల్సినటువంటి మహిళలు తమ వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ప్రారంభించినటువంటి ఇండివిజువల్ ఫ్యామిలీ సిస్టమ్ గత 30-40 ఏళ్లలో పతాక స్థాయికి చేరి ఇవాళ బ్రతుకులు ఏంటయ్యా అంటే, మన బిడ్డల్ని బాగా చూసుకుంటాం, మంచి పొజిషన్కి తీసుకెళ్తాం. చివరికి ఎక్కడికి వెళ్ళి బతుకుతారండి వాళ్ళు? ఇతర నగరాల్లో, ఇతర దేశాల్లో. ఇక్కడ మనకి మన అత్త మామ నచ్చలేదు, మన అమ్మ నాన్న నచ్చలేదు, వాళ్ళతో విడిగా ఉన్నాం. మరి ఇప్పుడు మన బిడ్డలకి వాళ్ళకి మనం అక్కర్లా. అక్కడే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? గొప్ప గొప్ప స్టోరీలు రాసుకుంటున్నాం. దిగజారిపోయినటువంటి రోజులలో గొప్ప స్టోరీ ఏంటంటే చక్కటి వృద్ధాశ్రమాలు కడుతున్నారట, అద్భుతమైన వృద్ధాశ్రమాలు ఉంటున్నాయట, సరదాగా ఆస్వాదిస్తూ ఉండేటటువంటి వృద్ధాశ్రమాలు ఉంటున్నాయంట, ఎంగేజ్ చేస్తున్నారట. కాకపోతే డబ్బులు ఉండాలంట. అంటే డబ్బు లేకపోతే వృద్ధులకి బ్రతుకు లేదు, డబ్బు లేకపోతే పిల్లలకి చదువు లేదు, డబ్బు లేకపోతే పిల్లల ఎదుగుదల లేదు. డబ్బు 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 లేకపోతే మనిషికి బ్రతుకే లేని స్థితి తీసుకొచ్చాం. ఇంతటి దారుణమైన పరిస్థితి ఒకప్పుడు ఉందా? ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, అట్లాగే ఇంటి దగ్గర చేసే చిట్కా వైద్యాలతో బ్రతికేసిన రోజుల నుండి అదంతా తప్పు 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 అంటూ మన మీదన మోసినటువంటి మీడియా, కార్పొరేట్ శక్తులకి అమ్ముడుపోయినటువంటి మీడియా, చివరికి ఇండివిజువల్ ఫ్యామిలీ కల్చర్ని పెంచి పోషించిన మీడియా, సినిమాలు కలిసి పతాక స్థాయికి తీసుకెళ్తాయి. ఎందుకంటే మన మెదళ్ళ మీద ప్రభావం చూపెట్టేది ఇవే. వాటి ఇంపాక్ట్ మనం ఎంత ఇండివిజువల్గా బ్రతికితే అంత బెటర్ అనుకున్నాం. చివరికి ఇప్పుడు బంధుత్వాలు దూరమైన, బంధాలు దూరమైన, పెళ్ళికి పిలిస్తే భోజనం టైంకి మాత్రం వచ్చే పరిస్థితి. ఇదివరకు పెళ్ళికి ఊరేగింపుకి ఎంతమంది ఉండాలి, ఎవరెవరు ఉండాలా, లేకపోతే తీసుకొచ్చేటప్పుడు సారి తీసుకొచ్చేటప్పుడు ఎవరెవరు ఉండాలా, తాంబూలాలకు ఎవరెవరు ఉండాలా, అక్కడెవరు ఉండాలా, స్టేజీ కింద ఎవరు ఉండాలి అని మాట్లాడుకున్న కుటుంబ వ్యవస్థ కాస్త ఇప్పుడు పెళ్ళికి బిగిన్ అయిన తర్వాత తాళి కట్టే టైంకి వెళ్ళి ఓ షేక్ హ్యాండ్ ఇచ్చేసి దిగిపోయేటటువంటి పరిస్థితి బంధుత్వాలలోనే అయిపోయింది. భోజనాల టైంకి వెళ్తే సరిపోతుంది అనుకునేటటువంటి పరిస్థితి అయిపోయింది. మనిషి చనిపోతే శవానికి అంత్యక్రియలు చేయడానికి వెనకాల మనుషులు లేరు, మొయ్యడానికి మనుషులు లేరు. కానీ ఇంకా గొప్ప విశేషం, చక్కటి వృద్ధాశ్రమాలు వచ్చినాయి, చక్కటి డే కేర్ సెంటర్లు వచ్చినాయని గొప్పగా చెప్పుకుంటున్నటువంటిది. ఇందులో విచిత్రం ఏంటో తెలుసా? వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు పెడతారు, కానీ ఎవరో ఒక మనిషిని తెచ్చి ఇంట్లో పనికి పెట్టుకుంటారు, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి. ఏమిటి ఈ వ్యవస్థ? ఎక్కడికి పోతున్నాం మనం? మనసుతో ఆలోచించలేకపోతున్నాం, మానవత్వంతో ఆలోచించలేకపోతున్నాం. చచ్చిపోతున్నటువంటి విలువల మధ్యలో గొప్పగా బ్రతుకుతున్నామన్నటువంటి భ్రమలోకి తీసుకువెళ్తున్నాం. ఈ వార్త ఎందుకు ఈ మాట మాట్లాడాలనిపించిందంటే, ఇది చూశాక అనిపించింది, ఇదేనా మన జీవితాలు అనేసి.